అనగా అనగా రావులపాలెం అనే గ్రామంలో సూరయ్య అనే సోమరిపోతూ ఉండేవాడు. అతడు పని దొంగ. ఎప్పుడూ పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చొని 3 పూటలు తింటూ కాలాన్ని గడిపేవాడు. సూరయ్యని చూసి అతని భార్య కాంతంకి మతిపోతుంది. భర్త సోమరిపోతు కావడం వలన కుటుంబ బాధ్యత అంతా కాంతం మీదే పడుతుంది. కాంతం కోపంతో కేకలేస్తూ ఉంటుంది. ఏమయ్యా, సూర్యుడు ఉదయించే సమయమైంది, ఇంకా పడుకునే ఉన్నావు. లేవండి, మేకల శాలలో మేకలు అరుస్తున్నాయి. వాటికి బాగా ఆకలిగా ఉంది. మేతకు తోలడానికి సమయమైంది, లేవండి అని లేపుతుంది. ఏమిటి కాంతం, ఇంత పొద్దునే లేవమంటున్నావు? కాసేపు ఇంకా పడుకుంటాను. అయినా నేను మేకల్ని మేతకు తీసుకెళ్ళడం ఏంటి? నేను అలాంటి పనులు ఎప్పుడైనా చేశానా? మేకల్ని మేతకు తీసుకుని వెళ్ళడానికి నువ్వు ఉన్నావు కదా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమో, నీలాంటి పనికిరాని మొగుడు దొరికాడు అని బాధపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? బుద్ధి లేక నీలాంటి వాణ్ణి చేసుకున్నాను. మీ పెద్దవాళ్లు నువ్వు అన్ని పనులు చేస్తావని చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఆడదాని కష్టం మీద బతుకుతున్న మగాడివి నువ్వు అని అంటుంది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు కాంతం? నాకు బాగా ఆకలిగా ఉంది. వంట చేసావు కదా, కాస్త అన్నం పెట్టు. మీకు కొంచెం కూడా పౌరుషం లేదయ్యా. వంట చేస్తానులే, అన్నం పెడతాను. 3 పూట్ల తినేసి పడుకోవడమే కదా మీ పని అని అన్నం వడ్డిస్తుంది. ఏంటి కాంతం, ఎప్పుడు పప్పు అన్నమే పెడుతున్నావు? ఈరోజు ఆదివారం కదా, మంచి నాటుకోడిని వండొచ్చు కదా. వండుతానయ్యా, ఎందుకు వండను? నువ్వు కూడా నాలాగే కష్టపడి పని చేస్తే నీకు ఏ కూర కావాలంటే ఆ కూరను వండి పెడతాను అని అంటుంది. నేను కష్టపడాలంటే నా వల్ల సాధ్యమయ్యే పని కాదు. నాకు పని అంటే చాలా భయం. నేనెప్పుడు కష్టపడను. నాకు నాటుకోడి వండి పెట్టక్కర్లేదులే. ఏం కూర ఉంటే ఆ కూరతోనే తింటాను అని అంటాడు. ఈలోపు మేకల శాల నుంచి మేకల అరుపులు బాగా వినిపిస్తుంటాయి. అరుపులు విన్న సూరయ్య కాంతమ్మతో, ఏంటి ఆ మేకల అరుపుల వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, వాటిని మేతకు తీసుకుని వెళ్ళు అని అంటాడు. అయ్యా, నువ్వు బయట పని చేయవలసిన అవసరం లేదు. కనీసం మన మేకల శాలలో ఉన్న మేకలను రోజూ మేతకు తీసుకుని వెళ్తే చాలు. నేను బయట పనికి వెళ్తాను. ఆ పనిలో వచ్చిన డబ్బుతో ఇల్లును గడపచ్చు అని అంటుంది. సూరయ్య ఏమీ సమాధానం చెప్పకుండా తినేసి అక్కడ్నుంచి లేచి మంచం పైన పడుకుంటాడు. కాంతంకి చాలా కోపం వస్తుంది. ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతుంది. ఈలోపు ఆ ఊరి పెద్ద మనిషి కోటయ్య కాంతం వాళ్ల ఇంటికి వస్తాడు. కోటయ్యని చూసి కాంతం ఇలా అంటుంది. నమస్కారం కోటయ్య గారు, మా ఇంటికి ఏ పని మీద వచ్చారయ్యా? ఎందుకొచ్చారు అని అడుగుతుంది. ఏమీ లేదు కాంతమ్మా, నీ భర్త ఖాళీగా ఉన్నాడు కదా, ఏం పని చేయడం లేదని నాకు తెలిసింది. మా దగ్గర పాలేరుగా పని చేయడానికి మీ భర్తను పంపించండి అని అడుగుదామని వచ్చాను. కాంతమ్మ కోటయ్య మాటలు విని సూరయ్య గబుక్కున లేచి కూర్చుని ఇలా అంటాడు. ఏం పని పనలేదా కోటయ్య? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను అలాంటి పనులు ఏమీ చేయను. నేను పాలేరు పని చేసే వాళ్ళ కనిపిస్తున్నానా మీకు? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇలాంటి పని దొంగ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావమ్మా? పాలేరు పని చేయడానికి చాలా మంది ఉన్నారు. అనవసరంగా మీ ఇంటికి వచ్చి మాట కాశాను. నాకు బుద్ధి లేక ఎంతటి వాడు వచ్చి చెప్పినా నేను పని చేయను. నేను ఇలానే తినేసి పడుకుంటూ కాలాన్ని గడిపేస్తాను. కోటయ్య వెళ్లిన వెంటనే కాంతం సూరయ్యతో గొడవ పెట్టుకుంటుంది. ఏమయ్యా, ఇంటికొచ్చిన పెద్ద మనిషితో ఇలానే మాట్లాడతారా? మీకిష్టం లేకపోతే పని చేయను అని చెప్పాలి కాని అలా మొహం మీదే వెళ్ళిపోండి అని చెప్పడం తగని పని. మీకు ఎన్ని మంచి మాటలు చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిస్తే దులుపుకున్నట్లు మీరు కూడా వదిలేస్తారు అని అంటుంది. కావాలంటే నువ్వు పనికి వెళ్ళు, నేను వద్దు అనడం లేదు కదా. ఎందుకు వద్దంటారయ్యా? నేను కష్టపడి తెచ్చి వండి పెడుతుంటే మీరు 3 పూటలు తిని కూర్చుంటున్నారు కదా అని అంటుంది. ఎలాగో పనికి వెళ్లను అంటున్నారు, పదండి, మన సాల్లో ఉన్న మేకలను మేతకు తోలుకొని ఇద్దరం వెళ్దాం పదా అని బలవంతంగా సూరయ్యను కాంతమ్మ తీసుకుని వెళ్తుంది. సూరయ్య ఇష్టం లేకపోయినా బలవంతంగా మేకల వెంట వెళ్తాడు. మేకలన్నీ ముళ్ల పొదలలో చక్కగా మేస్తూ ఉంటాయి. ఆ పొదలు పక్కనే పైరు వ్యవసాయం ఉంటుంది. పైరు వైపు వెళ్లకుండా మేకలని కాంతమ్మ అన్నీ ఒకే చోట మేత మేసేటట్లు ఉంచుతుంది. కాని సూరయ్య మాత్రం మేకల వెంట పేరుకే వచ్చాడు.
ఒక గట్టు మీద చెట్టు కింద చక్కగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఆ కాంతమ్మ పొదల్లో మేకలన్నింటినీ ఆపలేకపోతుంది. కాంతమ్మ కోపంతో సూరయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, కొంచెం కూడా జాలి లేని, కనికరం కూడా లేని మొండి మొగుడివి. అక్కడ కూర్చునే ఉన్నావు కాని కొంచెమైనా సాయం చేయొచ్చు కదా. మేకలలో కొన్ని మేకలు పైరు వైపు వెళ్ళిపోతున్నాయి. ఆ పైరును మేకలు మేస్తే మనకి రైతులు కొంత జరిమానా వేస్తారు. మన దగ్గర డబ్బులు కూడా లేవు, మనం కట్టలేము. రా అయ్యా, కొంచెం సాయం చేయవా అని ఎంత బ్రతిమలాడినా సూరయ్య రాడు. ఆ పొలం గట్టువైపు కొంతమంది రైతులు వస్తుంటారు. గట్టు మీద ఉన్న సూరయ్యను చూసి నవ్వుతారు. పాపం కాంతంను చూసి అందరూ జాలిపడతారు. అందులో సన్యాసి అని ఒక వ్యక్తి సూరయ్యను చూసి ఇలా అంటాడు. ఏంటి సూరయ్య, ఇలా చెట్టు మీద సోమరిపోతులా కూర్చున్నావు? కానీ నీ భార్య కాంతం మేకలను ఆపలేక ఆ ముళ్ళ పొదల్లో నానా బాధలు పడుతుంది. మేకలు ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయి వెళ్ళి సాయం చెయ్యి. ఏంటి సన్యాసిరావు, నాకు ఇష్టం లేని పనులు చేయమంటున్నారు? నాకు అలాంటి పనులు చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారేంటి? అయినా మీరు పొలం చూడటానికి వచ్చిన వాళ్ళు పొలం చూసుకొని వెళ్ళాలి, అంతేగాని నాకు మీరు చెప్పడం ఏంటి? మీకు అంత జాలిలాగా ఉంటే మీరు వెళ్ళి సాయం చేయండి. పాపం సన్యాసిరావు ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం కాంతం మేకల్ని నెమ్మదిగా కొట్టేస్తుంది. సూర్యారావుని లేపి ఇద్దరూ కలిసి మేకలని ఇంటికి తోలుకు వస్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక చిన్న గొయ్యి ఉంటుంది. కాంతం ఆ మేకలు తోలే హడావుడిలో పడి గొయ్యిని సరిగ్గా చూసుకోక దాంట్లో అడుగుపెట్టేసింది. వెంటనే కాంతం కాలుకి బాగా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. కాంతం ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంది. కాంతమ్మ అక్కడ్నుంచి నడవలేకపోతుంది. నెమ్మదిగా సూరయ్య మేకలను ఇంటివైపు పంపిస్తాడు. కాంతమ్మను 2 చేతులతో పట్టుకుని సూరయ్య అక్కడ ఉన్న కొంతమంది సహాయంతో ఆస్పత్రికి చేరుస్తాడు. ఆస్పత్రికి చేర్చగానే డాక్టర్ కాంతమ్మని పరిశీలించి మందులు రాసి కాళ్ళకి కట్టువేస్తాడు. డాక్టర్ కాంతమ్మతో ఇలా అంటాడు. అమ్మా కాంతం, నువ్వు 2 రోజులు ఆస్పత్రిలో ఉంటూ సమయానికి మందులు వేసుకోవాలి. అప్పుడే నీ కాలు సరిగ్గా నయమవుతుంది. నువ్వు కొంతకాలం బరువైన పనులు చేయకుండా ఉంటే మంచిదే, లేకపోతే నీ కాలు నయం అవ్వదు. డాక్టర్ చెప్పిన మాటలు విని కాంతమ్మ చాలా భయపడి డాక్టర్ని ఇలా అడుగుతుంది. అయ్యా, నా కాలు ఎప్పుడు నయమైతుందో చెప్పండి. నా భర్త ఒక పని దొంగ, సోమరిపోతూ, ఇంటి దగ్గర వండి పెట్టేవాళ్లు కూడా లేరయ్యా. నాకు మంచి మందులు వేసి వేగంగా నయమయ్యేలా చెయ్యండి అని అడుగుతుంది. ధైర్యంగా ఉండమ్మా, సమయానికి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి నువ్వు త్వరలోనే కోలుకుంటావు. నీ కాళ్ళు చాలా తొందరగా నయమవుతాయి అని ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాంతంని చూడ్డానికి వాళ్ళ అమ్మ శాంతమ్మ ఇంటికొస్తుంది. ఇంటికి వస్తున్న దారిలో మధ్యలో సుజాతమ్మ కనిపిస్తుంది. శాంతమ్మని చూసి కాంతమ్మకు కాలుకి దెబ్బ తగిలిందని, ఇప్పుడు ఆస్పత్రిలో ఉందని చెప్తుంది. కాంతమ్మకి కాలుకి దెబ్బ తగిలిందన్న విషయం తెలియగానే శాంతమ్మ ఏడ్చుకుంటూ ఆస్పత్రికి వస్తుంది. ఆస్పత్రికి వెళ్లగానే సూరయ్య ఇంటికొస్తాడు. కాంతమ్మని చూసి శాంతమ్మ చాలా బాధపడుతూ ఇలా అంటుంది. అమ్మా కాంతం, ఎంత పని జరిగిపోయింది. మన అల్లుడు ఒక సోమరిపోతు, పని దొంగ. నేననుకోకుండా వాడి కంటగట్టాను. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్ వచ్చాక నీ కాలుని పరిశీలించాక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. అమ్మా, నేను బాగా విసిగిపోయాను. నేను నీతో పాటు చేస్తాను అని అంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి కాంతం కాలుని పరిశీలించి మంచి మందులిచ్చి ఇంటికి పంపించేస్తాడు. అక్కడ్నుంచి కాంతం శాంతమ్మ వాళ్ళింటికి తీసుకెళ్లిపోతుంది. సూరయ్య కాంతం 2 రోజుల నుంచి ఇంటి దగ్గర లేకపోయినా అప్పటినుండి ఇంటి దగ్గర వంట వండుకోవట్లేదు. మేకల్ని మేతకి తోలక ఆకలితో అరుస్తూ ఉంటాయి. అప్పుడు సూరయ్యకు కాంతం విలువ తెలుస్తుంది. సూరయ్య తన మనసులో ఇదంతా తన వల్లే జరిగిందని, నేను సోమరిపోతుగా ఉండకపోతే కాంతం కాలికి దెబ్బ తగలకుండా ఉండేది, కాంతంను నేను చాలా బాధ పెట్టాను అని తన మనసులో బాధపడుతూ ఉంటాడు. సూరయ్య కాంతమ్మ విలువ తెలుసుకుని తన అత్తారింటికి వెళ్తాడు. సూరయ్య కాంతం దగ్గరికి వెళ్ళి, నేను మారిపోయాను కాంతం,
నన్ను అర్థం చేసుకో. నేను రేపటి నుంచి చాలా కష్టపడి పని చేస్తాను, ఇంటి దగ్గర ఖాళీగా ఉండను అని బ్రతిమలాడాడు. మన ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. ఈలోపు శాంతమ్మ ఆ మాటలు విని సూరయ్య దగ్గరికి వస్తుంది. నేను నా కూతుర్ని నీ దగ్గరికి పంపించను. ఎందుకంటే నువ్వు సోమరిపోతుగా పని చేయకుండా ఇంటి దగ్గర 3 పూటలా కూర్చొని తింటావు. నువ్వు మారావని నమ్మాలి అంటే నువ్వు కూడా ఇక్కడ ఉండి అన్ని పనులు సక్రమంగా చేస్తే నీతో పాటు నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తాను. లేకపోతే నాతో పాటే ఇంట్లో ఉంచుకుంటాను, కానీ నీతో పంపించను అని అంటుంది. అలా అంటే ఎలా అత్తయ్య? నేను మారిపోయాను. రేపటి నుంచి నేను బాగా కష్టపడి పని చేస్తాను. నాతో పాటు కాంతంని పంపించండి అత్తయ్య. నేను పంపించను. నేను చాలా తప్పు చేశాను. నీలాంటి సోమరిపోతూ పని దొంగ ఊరి మీద వదిలేసిన ఆరంబోతులా తిరిగేవాడికి నా పిల్లని అంటగట్టాను. నీలాంటి వాడి చేతిలో పడి నా కూతురు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది. అలా అనకండి అత్తయ్య. నేను చాలా మారాను. నా బుద్ధి నాకు తెలిసి వచ్చేలా చేసింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేను కష్టపడి రోజు పనిచేసి కాంతంను సుఖపెడతాను అత్తయ్య. నువ్వు మారావు అని నాకెలా తెలుస్తుంది? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తే అప్పుడు నీలో మార్పును చూసి కాంతమ్మను నీ వెంట పంపిస్తాను అని అంటుంది. సూరయ్య ఇంటి పని బయట పని అంతా బాగా కష్టపడి చేస్తాడు. సూరయ్యలో మార్పును చూసి శాంతమ్మ మంచిగా మర్యాదగా గౌరవంగా పిలుస్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. సూరయ్య మీద శాంతమ్మకు బాగా నమ్మకం వస్తుంది. కాంతం కాలు కూడా బాగా నయమవుతుంది. సూరయ్య మారాడని శాంతమ్మ ఇంకొన్ని మేకలను కొని సూరయ్యకు ఇస్తుంది. కాంతమ్మ వాళ్ళింటికి వెళ్లిపోయి మేకలతో వ్యాపారం చేస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు. కథలో నీతి ఏంటంటే, ఈ సమాజంలో మనము గౌరవం మర్యాద అన్నీ పొందాలంటే సోమరితనంగా లేకుండా అన్ని పనులు చేస్తూ అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ ఉండాలి. ఆ ఊర్లో శాంతమ్మ సీనయ్య అనే దంపతులు ఉండేవారు. కావలసినంత ఆదాయం, అందమైన పెంకుటిల్లు, ఊరి చివర అరటితోటతో సంసారం సజావుగా సాగుతోంది. వాళ్లకుండేదంతా ఒకే ఒక్క దిగులు, పిల్లలు లేరని. సీనయ్య ఉదయాన్నే నిద్రలేచి సైకిల్ మీద చీరలు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ చీరలమ్మేవాడు. చీరలమ్మా, చీరలు, రంగురంగుల చీరలు, అక్క చెల్లెమ్మలకి పట్టు చీరలు, అమ్మమ్మ గారికి చేనేత చీరలు, రావాలమ్మా రావాలి అంటూ సీనయ్య ప్రతి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. అలాగే ప్రతి ఊర్లో సీనయ్య అంటే తెలియని ఆడవాళ్లు ఉండేవారు కాదు. రచ్చబండ దగ్గర ఆడవాళ్ల మధ్యలో కూర్చుని, అక్క, ఈ చీర నీకు చాలా అంటే చాలా బాగుండుద్ది. చెల్లెమ్మా, పెళ్లి కుదిరిందంటగా, ఈ పసుపు రంగు చీర నీకు చాలా బాగుండుద్ది, తీసుకో అమ్మా అని చాలా ప్రేమగా ఆప్యాయంగా అడిగేవాడు. ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా చాలా ఆనందంగా అడిగేవాడు. ఇలా సాయంత్రం దాకా అమ్మి ఇంటికొచ్చిన ఆదాయం శాంతమ్మకిచ్చేవాడు. ఈరోజు బాగా సరుకమ్ముడిపోయింది. ముఖం చూస్తే తెలిసిపోతుందిలే అంటూ చిరునవ్వుతో చెప్పేది. తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా వెన్నెల్లో ఆరుబయట కూర్చుని భోంచేసేవారు. అబ్బా, గోంగూర పప్పు, బంగాళదుంప తాలింపు ఎంత బావుందో అని ముద్దకి పొగుడుతూ ఉంటే శాంతమ్మ సిగ్గుపడుతూ మురిసిపోయేది. మాఘమాసం గదా, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఈసారి ఆదాయం బాగా వచ్చేలా ఉంది అని చాలా ఆనందంగా చెప్పేవాడు. ఏంటి శాంత, ముఖం అట్టా ఉంది? మనం ఎంత సంపాదించినా తినడానికి ఎవరున్నారండి, పిల్లలా పీచులా? దానికే బాధపడాలా శాంత అని శాంతమ్మ పక్కన కూర్చుని ఓదార్చసాగాడు. బాధపడకుండా ఎలా ఉండాలండి? ఒక పేరంటానికెళ్తే నన్ను మిగతా వారు చూసే చూపు తొమ్మమూలులాగున్నాయి. సాయంత్రం 4 పిల్లల తల్లులు బయట నిలబడి పిల్లలకి చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అలా చూస్తుంటే ఎంత బావుందో అంటూ ఆలోచనలో పడిపోయింది. శాంతమ్మ కంట్లో సన్నగా ఉండే నీటిపార సీనయ్య కంటపడింది. గుండెల్లో నుంచి రక్తం కారుతున్న నొప్పి పంటి బిగున బిగించిన సీనయ్య, శాంత, నువ్వుండగా నాకు పిల్లలు లేని లోటు ఎప్పుడు తెలియలేదు తెలుసా? నేను సాయంత్రం వచ్చేదాకా నువ్వు వాకిట్లో ఎదురు చూస్తూ నిలబడతావు కదా. అవును, తండ్రి కోసం ఎదురు చూసే చంటి పాపలా కనిపిస్తావు. అజ్జాలు నా కష్టమంతా మర్చిపోవడానికి అని దగ్గరికి తీసుకున్నాడు శాంతమ్మని. శాంతమ్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. భగవంతుడు ఎలా ప్రసాదిస్తే అలా జరుగుద్ది, నువ్వు దిగులు పడకు అంటూ ధైర్యం చెప్పేవాడు.
సీనయ్య శాంతమ్మ దంపతుల అన్యోన్య సంసారానికి ఆ చందమామే సాక్ష్యం. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున సీనయ్య చీరలన్నీ అమ్మేసి సంతోషంగా సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని దైవాన్ని స్మరిస్తూ వస్తూ ఉండగా దూరంలో ముళ్ళల్లో చిక్కుకొని ఉన్న చిలుక కనిపించింది. సీనయ్య సైకిల్ ఆపి అర్రే, ఏదో రామచిలకలా ఉందే అని అనుకొని ఆ చిలుక దగ్గరికి వెళ్ళాడు. ముళ్ళు తప్పించి ఆ చిలుకని చేతిలోకి తీసుకున్నాడు. రెక్కలింకా దాని కాళ్ళు బాగా రక్తంతో తడిసిపోయున్నాయి. అయ్యయ్యో, చాలా దెబ్బలు తగిలాయి అని చేతిలోకి తీసుకున్నాడు. మహానుభావా, నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి అని చాలా చిన్నగా మెల్లిగా బాధపడుతూ చెప్పింది. రామచిలక మాట్లాడడం సీనయ్యకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చిలక మాట్లాడుతుందేంటి? చిలక, చిలక అని పిలిచాడు. కాని ఆ రామచిలక మాత్రం ఏమీ మాట్లాడలేదు. సీనయ్య సైకిల్ ఎక్కి ఇంటికి తీసుకొచ్చాడు. శాంత, ఈ చిలకని చూడు అంటూ చిలుకని అందించాడు. అయ్యయ్యో, చాలా రక్తం పోయిందండి అవును శాంత, ముందు దానికి ఆ దెబ్బలకి మందు బుయ్ అని చెప్పి సీనయ్య లోపలికి వెళ్ళిపోయాడు. శాంత ఆకుపసరు తయారు చేసి ఆ దెబ్బకు పూసింది. తర్వాత ఒకచోట ఆ చిలుకను పడుకోబెట్టింది. ఎంత ముద్దుగా ఉందో ఈ రామచిలక అని ఆ రామచిలుకను చూసి మురిసిపోయింది. తర్వాత రోజు సీనయ్య చిలుక గురించి పట్టించుకోకుండా సరుకు వేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత శాంతమ్మ ఉదయానే పనులన్నీ చూసుకుని రామచిలుక దగ్గరకు వెళ్ళింది. హరరరే, బాగా చలిగా ఉన్నట్టుందే అని అనుకుని తన దగ్గర ఉన్న కర్రలతో పంజరం తయారు చేసింది. దానికి కొద్దిగా పూలతో గుడ్ల ముక్కలతో అందంగా తయారు చేసింది. తర్వాత ఆకుపసరు పూసి దాన్ని పంజరంలో పెట్టింది. ఇలా జరుగుతూ ఉండగా శాంతమ్మకి ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, వాంతులైనట్లుగా అనిపిస్తాయి. ఏంటిది, తల తిరుగుతుంది అంటూ శాంతమ్మ తనలో తను అనుకుని పక్కింటి కుర్రాడితో నాటు వైద్యం చేసే పూర్ణమ్మని పిలిచింది. పూర్ణమ్మ ఉటావుటిన పరిగెత్తుకుంటూ శాంతమ్మ ఇంటికొచ్చింది. ఏంటి శాంతమ్మ, ఏంటి పిలిపించావు? తల తిరుగుతుంది పూర్ణ, కడుపులో దేవినట్టుంది, పేగులు తిప్పుతున్నట్టుంది. ఏది, నన్ను చూడు నువ్వు అని తన చేతిని పట్టుకుంది. వారి తలంతా పరిశీలించి సిగ్గుపడుతూ కూడిన నవ్వు నవ్వుతూ, శాంత, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది, నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ 32 పళ్ళు కనబడేలా నవ్వుతూ చెప్పింది. ఆ క్షణం ఆనందపడిన శాంతమ్మ ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఇంట్లో ఎవరు పాదం పెట్టారు, అద్భుతమైన పాదమమ్మా అని చెప్పి పూర్ణమ్మ వెళ్ళిపోయింది. శాంతమ్మ సంతోషంగా ఆ చిలుక వైపు చూసింది. చిలుక నిద్రపోతూ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. నువ్వొచ్చిన వేళ విశేషమో ఏంటో నాకు తెలియదు గాని నా కడుపు పండింది, చిలుక తెచ్చిన అదృష్టం అంటే ఇదేనేమో అంటూ ప్రేమగా ఆ చిలుకని నిమిరింది. చిలుక కళ్ళు తెరచి చూసి, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా, ఇక నుంచి మీకి అన్నీ మంచి రోజులే అని పంచదార లాంటి వార్త చెప్పింది. ఆ రామచిలుకని పంజరంలో పెట్టి గింజలు వేసింది. కొద్దిసేపటి తర్వాత చాలా సంతోషంగా సీనయ్యొచ్చాడు. కళ్ళల్లో వెయ్యొత్తులు వేసుకుని చూస్తున్న శాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి, మీకో శుభవార్త. నా దగ్గర కూడా ఓ శుభవార్త ఉంది. అయితే ముందు మీరే చెప్పండి. లేదు లేదు, ముందు నువ్వే చెప్పు. ఆహా, నువ్వే చెప్పు ఆడవాళ్లకే మొదటి స్థానం కాబట్టి ముందే నువ్వే చెప్పు అదేంటో అంటూ నవ్వుతూ చెప్పాడు. అయితే చెప్తున్నా, మీరు తండ్రి కాబోతున్నారు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది. సీనయ్య ఎంత సంతోషపడ్డాడో ఆ దేవుడికే తెలుసు. ఎగిరి చందమామని పట్టుకున్నంత సంతోషపడిపోయాడు. శాంత అని ఎత్తుకుని తిప్పాడు. శాంతమ్మ సంతోషంతో మురిసిపోయింది. ఇంతకీ మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఇదే ఊర్లో నాకు దుకాణానికి ఇల్లు దొరికింది, మగ్గం కూడా తక్కువ ధరలో దొరికింది. మనం మన చీరల్నేసి ఇక్కడే అమ్ముకోవచ్చు అంటూ సీనయ్య చాలా సంతోషంగా చెప్పాడు. ఇక నుంచి మనూర్లోనే నేను చీరలు దర్జాగా అమ్ముకోవచ్చు. అమ్మయ్య, ఇక నాకు ఎటువంటి బాధ ఉండదు, భయం అంతకన్నా ఉండదు. ఆ అరణ్యంలో మీరు రాత్రిపూట సైకిల్ తొక్కుతూ వస్తుంటే ఏమవుతుందోనని గుండెల్లో ఒకటే గుబులు అని ఎంతో మురిసిపోయింది. ఒసేయ్, నువ్వు రోజు ఎదురు చూస్తుంటే ప్రేమ అనుకున్నాను, భయమా అని ఆట పట్టిస్తూ సరదాగా చెప్పాడు. మీరు మరీనండి అంటూ సరదాగా అలిగింది. అలా వాళ్ళిద్దరూ ముద్దు ముచ్చట చూస్తుంటే చందమామకే సిగ్గేసింది. అందుకే మబ్బుల చాటికి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు శాంతమ్మ సీనయ్యలు భోజనానికి కూర్చున్నారు. ఆహా, గోంగూర పప్పు బంగాళదుంప వేపుడు అదిరిపోయాయి. ఏవండి,
ఈ చిలుక వచ్చిన తర్వాత మనకి అన్ని అదృష్టాలొచ్చాయి. ఈ చిలుకని మనం ఇంట్లోనే పెట్టుకుందామండి అంటూ పంజరంలో ఉన్న రామచిలుక వైపు చూసింది. శాంత, మనకి కావాల్సినంత ఆదాయం వచ్చిందనుకో, మన పని చెయ్యొద్దంటే ఎలా ఉంటుంది? ధనం వస్తే బావుంటుంది కాని పని చేయకపోతే ఏదోలా ఉంటుంది కదా. మరి స్వేచ్ఛగా ఎగిరి చిలుకని బంధించి ఉంచటం న్యాయమా? నువ్వే చెప్పు. అది కాదండి, మనకి అదృష్టం తెచ్చిందని. చిలుక తెచ్చిన అదృష్టం చిలుకతోనే ఓదు పిచ్చిదానా. దాని స్వేచ్ఛని దానికిద్దాం. మన అదృష్టం మన కష్టం ఎట్టాగే ఉంటాయి, సరేనా? అని చెప్పాడు. శాంతమ్మ కొంచెం బాధగానే ఒప్పుకుంది. ఇద్దరూ ఆ చిలుకని తీసుకొని మబ్బుల్లోకి ఎగరేశారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.